హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఇది సండే వ్లాగ్ అన్నమాట. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసి మాకు కావాల్సిన కొన్ని ఐటమ్స్ ని షాప్ చేద్దాం అనేది వెళ్తున్నాము. షాపింగ్ అంటే ఎక్కలేని ఆనందం వచ్చేస్తుంది నాకైతే. ఫెస్టివల్స్ అన్ని అయిపోయిన తర్వాత షాపింగ్ ఏంటి అని అనుకోకండి, ఇది నార్మల్ గా జనరల్ గా ఇంట్లో కావాల్సిన కొన్ని థింగ్స్ తీసుకోవడానికి అయితే వెళ్తున్నాము. బన్సీకి ఎవ్రీ 6 months కి ఒకసారి లేదా 4 months కి ఒకసారి వాడి చెప్పుల సైజ్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో పెరుగుతున్నాడు కాబట్టి వాడికి కావాల్సిన షూ అయితే తీసుకున్నాము. ఎలానో వచ్చాను కదా అని నాకు కూడా రెగ్యులర్ వేర్ చెప్పులు అయితే తీసుకున్నాను అనమాట. ఇక్కడ షాప్ లో కలెక్షన్ చాలా బాగుంటుంది అండ్ ప్రైజెస్ కూడా చాలా లో బడ్జెట్ లో అయితే ఉంటాయి అనమాట. ఇక్కడ తర్వాత క్లాత్ షాప్ కి వచ్చామన్నమాట. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను మహారాష్ట్ర స్టైల్ రెడీ టు వేర్ శారీ తీసుకుందామని చెప్పేసి. బట్ యాక్చువల్లీ ఆ శారీస్ కోసం వచ్చాను. అవి కాకుండా అప్పుడే అక్కడ స్టాక్ వచ్చింది అనమాట, పైతానీ శారీస్ అని. ఇప్పుడు అవి ఫుల్ డిమాండ్ అండ్ క్రేజ్ ఉంది కదా వాటికి. ఆ శారీస్ అయితే చూసి తీసుకున్నా అనమాట. అసలు వచ్చింది ఒక దాని కోసం, బట్ నేను చేసిన షాపింగ్ మాత్రం వేరే అనమాట. తర్వాత బన్సీకి ఏదైనా ట్రై సైకిల్ తీసుకుందాం అని చెప్పేసి వచ్చాము. యాక్చువల్లీ ఆంధ్రాలో ఉంది వీడికి సేమ్ ట్రై సైకిల్, బట్ ఇక్కడ కూడా ఒకటి తీసుకుందాం అని చెప్పేసి వచ్చాము అనమాట. చూసాము, బట్ వేరే ఒక ఐటమ్ అయితే తీసుకున్నాము. వాడికి ఇంట్లో తిరుగుతూ ఆడుకుంటాడులే అని చెప్పేసి. ఇంకా మాకు కావాల్సిన ఇంట్లోకి కొన్ని థింగ్స్ అయితే తీసుకుని వెళ్తూ కొంచెం స్టమక్ ని కూల్ చేసామన్నమాట, ఇలా షుగర్ కేన్ జ్యూస్ తో. షాపింగ్ కి వచ్చామంటే వెళ్ళేటప్పటికి మాకన్నా కూడా మా బన్సీ అలసిపోతాడు ముందు. ఇలా జరిగింది మా షాపింగ్ వ్లాగ్ అనేది. మీలో ఎంతమందికి షాపింగ్ అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా చేస్తారు? వీలైతే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్. బాయ్.